హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను చెప్పేది స్పైసీ పరోటా అండి. దీనికి కావాల్సింది బంగాళదుంపలు ఒక అరకిలో తీసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు అండి. కారాన్ని బట్టి తీసుకోవచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు తినడాన్ని బట్టి మీరు ఎక్కువ వంట వేసుకోవచ్చు, లేదంటే 4-5 సరిపోతాయి. అలాగే 1 ఇంచి అల్లం ముక్క, అలాగే కొత్తిమీర, ఒక 5 రూపాయలు కొత్తిమీర, ఒక 2 స్పూన్లు జీలకర్ర తీసుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగి రెడీ చేసుకొని నేను పీల్ తీసేసి కుక్కర్లో బంగాళదుంప ఉడకబెట్టి ముక్కలుగా చేసి ఉడకబెట్టాను. మీరు డైరెక్ట్గా ఉడకబెట్టిన తర్వాత పీల్ తీసుకోవచ్చు. దానికి తగినంత పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఈలోపు ఒక 2 కప్పులు గోధుమ పిండి కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని రెడీ చేసుకుని ఉంచుకొని ఈ రెడీ ఈలోపు కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి ఆ బంగాళదుంపల్ని మొత్తం నేను ఆల్రెడీ ఒలిచేసాను కాబట్టి దాన్ని స్మాష్ చేసి ఉంచుకోండి. లేదంటే డైరెక్ట్గా వేస్తే పీల్ తీసి దాన్ని స్మాష్ చేయాలి. ఆల్రెడీ ఉప్పు అది వేసాం కాబట్టి ఇంకేమీ అక్కర్లేదు. దాన్ని రెడీగా ఉంచుకొని తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టుకొని దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని దాన్ని మనం ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకుని దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న ఈ మిర్చి, అల్లం, కొత్తిమీర పేస్ట్ని వేసి నూనె పట్టేట్టుగా వేయించుకొని దాంట్లో మనం రెడీ చేసుకున్న బంగాళదుంపని స్మాష్ చేసి ఉంచుకుని బంగాళదుంపని దాంట్లో వేసి అడికి పైకి కలిపి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు వేసాం కాబట్టి సరిపోతుంది. లేదంటే కావాలంటే కొద్దిగా లైట్గా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు వేస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా వేరే ఉప్పు అవసరం లేదు. బాగా అడికి పైకి కలుపుకొని మనము రెడీగా ఉంచుకొని దాంట్లో మనకి లెమన్ జ్యూస్, 1 స్పూన్ లెమన్ జ్యూస్ పిండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పరోటాలు కారంగా పుల్లగా టేస్ట్ బాగుంటుంది. లెమన్ జ్యూస్ వేసుకుని రెడీ చేసి దించే ముందు లెమన్ జ్యూస్ వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత చిన్న బాల్స్లో చేసుకుని పక్కన పెట్టుకుని మనం ఈలోపు రెడీగా ఉంచుకున్న చపాతీ పిండి నాని రెడీగా ఉంటుంది. దాన్ని చపాతీలాగా రెడీగా మరీ పలుచగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం సైజులో చపాతీలు అవుతుంది. దాన్ని నేను చూపించిన విధంగా కప్పుతో దాన్ని మధ్యలో రౌండ్గా వచ్చేట్టు చేసుకుని తర్వాత చెక్కతో 4 వైపులా 4 కట్ చేసుకుని ఉంచుకోవాలి. కట్ చేసుకుని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఉండ చిన్న ఉండలు చేసుకుని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఉండని పెట్టుకుని మనం మొత్తం రౌండ్గా ఒక బాల్లో చేసుకోవాలి. పెద్ద బాల్లో చేసుకుని దాన్ని చేతితో అయినా తట్టచ్చు, లేదంటే అప్పుడు అరకరతో మరి నొక్కి కాకుండా మామూలుగా ఒత్తుకోవాలి. ఏదైనా లోపల కూర ఉంది కాబట్టి గట్టిగా అదిమి ఒత్తకూడదు. ఇలా ఒత్తుకున్న దాన్ని మనం పెనం మీద ఆయిల్ వేసి కాల్చుకోవాలి. దీన్ని ఆయిల్ వేసుకుని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. మీడియం మంట మీద కాల్చుకొని సన్న మంట మీద కాల్చుకోవాలి. ఇది చాలా స్పైసీగా టేస్టీగా బాగుంటాయండి. ఉపవాసాలప్పుడు ఎవరైనా వెల్లుల్లి తినకుండా ఉండాలనుకున్నప్పుడు ఈ పరోటా స్పైసీగా టేస్టీగా బాగుంది. దీనికి సైడ్ రైతా చేసుకోవచ్చండి. టమాటా కానీ ఆనియన్ రైతా బాగుంటుంది. అసలు మామూలుగా అయితే ఏమీ అక్కర్లేదు, ఇదే బాగుంటుందండి. ఇది వెరైటీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. స్పైసీగా స్మూత్గా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేసి వాళ్ళని కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎలా ఉందనేది మీరు లైక్ చేయండి. ఈ రెసిపీ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. చాలా స్మూత్గా చాలా ఇదిగా ఉంటుంది. తొందరగా
రెడీ అయిపోయి రెసిపీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ ఈ డిష్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ఉంటుంది. ఇది రెడీగా కాల్చుకుని ఒక సర్వ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా చట్నీ ఉంటే మీకు ఎలా కావండి చట్నీతో కానీ రైతాతో కానీ మీరు తినొచ్చండి. ఎలా ఉందని పిల్లలు అయితే అలాగే తినచ్చు. ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉన్నది మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన అవుతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని మంచి వీడియో పెట్టడానికి నాకు అవకాశం ఇస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి.